Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును ఆ భయం వెంటాడుతోందా? 5 ఏళ్లకోసారి అధికార మార్పిడి జరగడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసలు నచ్చడం లేదు. తనను 5 ఏళ్లకోసారి గద్దె దింపితే అభివృద్ధి ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదని మహానాడు వేదికగా ఆయన అన్నారు. ఒకసారి ఎక్కడం మళ్ళీ కింద పడడం వంటి ఆట ఆంధ్రప్రదేశ్కు వద్దని చంద్రబాబు అన్నారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే అభివృద్ధి కొనసాగేదని, అనుకున్న పనులన్నీ జరిగేవని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఏకధాటిగా తన అధికారాన్నే కొనసాగించాలనే తన మనసులోని మాటను లక్షలాది మంది ప్రజల ఎదుట చంద్రబాబు బయటపెట్టారు. అయితే మంచి పరిపాలన అందిస్తే అధికారంలో ఉండడం, గద్దె దిగడం అనేది తన చేతుల్లోనే ఉందని చంద్రబాబుకు తెలియదా? మంచి చేస్తే ప్రజలు ఆదరిస్తారని, లేదంటే ఓడిస్తారని తెలియని అమాయకుడా చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వ పాలన ఏడాది కావస్తోంది. అప్పుడే ప్రజలలో అసంతృప్తి ఉందని, మళ్ళీ తాడిపత్రి వరకు తాను గెలవలేనని అక్కడి మున్సిపల్ చైర్మన్, సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కువ తక్కువలే తప్ప ఒకే రకమైన రాజకీయ వాతావరణం నెలకొంది. సూపర్ 6 హామీలలో పింఛన్ పెంపు మినహాయిస్తే మరేదీ నెరవేరలేదు. అలాగే కూటమి ప్రజాప్రతినిధుల అరాచకాలు అన్నీ ఇన్ని కావు. వేదికలపై చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఎన్నైనా నీతులు చెప్పొచ్చు, కానీ క్షేత్రస్థాయిలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగిస్తున్న దోపిడీ పర్వం ప్రజలలో వ్యతిరేకత తీసుకొస్తోంది. మంచి పరిపాలన అందించకుండా మళ్ళీ అధికారం తనకే ఇవ్వాలని కోరడంలో న్యాయం ఉందా అని చంద్రబాబు ఒకసారి తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నటికీ వదిలిపెట్టుకోరు. 5 ఏళ్లకోసారి గద్దె దించుతున్నారంటే ప్రజలకు నచ్చేలా పరిపాలన సాగించలేదని అర్థం చేసుకోవడానికి చంద్రబాబు ఎందుకు ప్రయత్నించడం లేదు అనే ప్రశ్న ఎదురవుతోంది. చంద్రబాబు మాటలు వింటే తనను గద్దె దించి ప్రజలు తప్పు చేస్తున్నారని నిష్ఠూరమాడుతున్నట్లుగా ఉంది. ఈ ఏడాది పాలన చూస్తే ప్రజలు మళ్ళీ కూటమికే పట్టం ఎందుకు కట్టాలో చంద్రబాబు సమాధానం చెప్పాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. కనుక 5 ఏళ్లకోసారి అధికార మార్పిడిపై చంద్రబాబు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ప్రజల్ని నిందించడం వల్ల ప్రయోజనం లేదు. ఆయన మాటలు వింటుంటే అప్పుడే అధికారం కొనసాగడంపై భయమేదో వెంటాడుతున్నట్టుంది.